ఇప్పుడే నాకు నచ్చిన బీజీఎమ్స్, నా ఫేవరెట్ సాంగ్స్ కూడా విన్నాను. ట్రెబుల్, హైస్, మిడ్స్, లోస్ అన్నీ పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ నాకు చాలా నచ్చిందిది. బేస్ కూడా చాలా చాలా హై ఉంది. అండ్ నేను ఒకసారి ఆఫ్ చేసుకున్నాను మెలోడీ సాంగ్స్‌కి. అండ్ ఎక్కడైతే బీజీఎమ్స్ వస్తాయో అక్కడ నేను ఎనేబుల్ చేసుకున్నాను. డాల్బీ అట్మాస్ కూడా ఉంది కాబట్టి చాలా బాగుంది నా ఎక్స్‌పీరియన్స్ అయితే. అండ్ ఇది 2000 రూపీస్‌కి నన్ను అడిగితే చాలా వాల్యూ ఫర్ మనీ ఇప్పుడు. ప్రెజెంట్ 2600 ఉండేది. సేల్‌లో 2000కి వస్తుంది ఇది. నన్ను అడిగితే ఇది కిల్లర్ డీల్ అనమాట. 2000 రూపీస్‌కి ఇంక ఇందులో లేని ఫీచర్ అంటూ ఏం లేదు. హైరెస్ ఆడియో ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, IPX5 రేటింగ్ ఉన్నది, మనకి స్వెట్ రెసిస్టెంట్ ఉన్నది, ఇంకా వాట్ నాట్. ఒక 2000 రూపీస్‌కి మనం దీనికన్నా ఎక్కువ అడగలేం కూడా మనం. అన్ని బాక్సెస్ టిక్ చేసింది ఇది మోటో బడ్స్ బేస్ అనేది. నేనైతే పర్సనల్‌గా రికమెండ్ చేస్తాను. అండ్ దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. మోటో బడ్స్ బేస్ అనేది ఆర్డర్ చేశాను. ఇది నాకు 2000 రూపీస్ పడింది. రిపబ్లిక్ డే సేల్‌లో తీసుకున్నాను ఇది. నా ఫోన్ ఎలాగో మోటో H60 ప్రోయే కాబట్టి ఈకో సిస్టమ్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయని మోటో బడ్స్ బేస్ గ్రీన్ కలర్ అనేది ఆర్డర్ చేశాను. నా ఫోన్కి మ్యాచ్ అవుద్దని. సో క్విక్గా దీని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా మీకు చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ అన్నీ నేను వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ మోటరోలా నాకేం స్పాన్సర్ చేయలేదు. ఇది నా ఓన్ మనీతో నేను బుక్ చేసుకున్నాను 2000 రూపీస్కి. యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేసరికి 2500 ఉంటుంది. అండ్ సీల్ ఎప్పుడైనా ఓపెన్ అయితే మాత్రం తీసుకోవద్దు మీరు ఎప్పుడైనా సరే డెలివరీ టైంలోనే. ఇప్పుడు మీ ముందే నేను సీల్ కూడా ఓపెన్ చేసి ఫస్ట్ లుక్ ఏంటో చూద్దాం ఒకసారి. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎందుకంటే ఇది నా ఫేవరెట్ కలర్, ఇది గ్రీన్ కలర్ అని. మనకి ప్యాకేజింగ్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గానే చేస్తారు. మనకి ఫుల్ ప్రొటెక్షన్తో మంచి సీల్స్ అవన్నీ ప్రొవైడ్ చేసి మనకి బర్డ్స్ అయితే ఇదిగోండి ఇలా ఉన్నాయి. ఇంకా మనకి బాక్స్లో చూసుకుంటే మనకి ఛార్జింగ్ కేబుల్ ఉన్నది. మన రెగ్యులర్ అడాప్టర్తో దీన్ని కనెక్ట్ చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జెస్ యూజ్ చేయొద్దు బడ్స్కి, స్మార్ట్ వాచెస్కి. కానీ ఇవి చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ తీసుకుంటాయి కాబట్టి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లాంగ్ రన్లోనే. అండ్ ఇక్కడ ప్యాకేజింగ్ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు. ఇక్కడ మనకి ఫుల్ సీల్స్ వేసి మొత్తం అంతా చాలా సెక్యూర్డ్గా ఇచ్చారు. అసలు ప్రొటెక్షన్ కూడా చాలా బాగా ఇచ్చారు ప్యాకింగ్ అయితే. ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా చాలా మంచి ప్రీమియం ఫీలింగ్ వస్తుంది చూస్తే మాత్రం. ఇక బడ్స్ ఓపెన్ చేసి చూస్తే మోటరోలా బ్రాండింగ్ ఉన్నది, హైరెస్ ఆడియో సపోర్ట్ ఉంది, డాల్బీ అట్మాస్ ఉంది, అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా డైనమిక్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నది ఇందులోని. మనకి బాక్స్లో ఇయర్బడ్స్తో పాటు కొన్ని ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా ఇచ్చారు. మీ సైజ్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది. అది యాజ్ యూజువల్గా మనం ఎవరో చదవలేండి. అది మీకు ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే యూజర్ మాన్యువల్ స్కాన్ చేసి కూడా మీరు చదవచ్చు. ఇక్కడ యూజర్ మాన్యువల్ ఇవన్నీ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు ఇయర్ బడ్స్లో. ఇక మన బడ్స్ విషయానికి వస్తే బడ్స్ అనేవి చూడడానికి చాలా బాగున్నది, చాలా అట్రాక్టివ్గా ఉన్నది అసలు, చాలా మినిమల్గా. అండ్ దీనికి కూడా కొంచెం ప్రొటెక్టివ్ లేయర్ యాడ్ చేశారు ఇక్కడ చూడండి. మోటో మాత్రం చాలా మంచి కేర్ తీసుకుంటుంది అసలు డివైస్ ప్రొటెక్షన్ మీద మాత్రం. ప్రతి దానికి సీల్స్ ఇచ్చి ప్రతి దానికి దాన్ని ప్రొటెక్ట్ చేసుకొని వచ్చింది ఇప్పటివరకు. దీనికి 3 మైక్రోఫోన్స్ కూడా ఉన్నాయి. ఈ బడ్స్ బోత్ ఆండ్రాయిడ్కి అండ్ యాపిల్కి రెండింటికి సపోర్ట్ చేస్తుంది. ఈ యాప్ అనేది మోటో బడ్స్ యాప్ అనమాట. ఇది నేను ప్లేస్టోర్ నుంచి మీ ముందే డౌన్లోడ్ చేసి లైవ్లో మీకు ఇన్స్టాల్ చేసి ఇనిషియల్ సెటప్ ప్రాసెస్ అంతా చూపిస్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మనకు మోటో బడ్స్ అప్లికేషన్ అనేది ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికి చాలా మంచి రేటింగ్స్ ఉన్నాయి ప్లేస్టోర్లో కూడా. ఇక్కడ చూసినట్టయితే 4.4 ఉన్నది. దీని ఇంటర్ఫేస్ కూడా మీకు డౌన్లోడ్ అయ్యాక మీకు చూపిస్తాను. సో దీని కనెక్షన్ సెటప్ కూడా ఇవన్నీ మీకు ప్రాసెస్ అనేది లైవ్లోనే మీకు చేసి చూపిస్తాను మొత్తం కూడా. మీరు వన్స్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాక ఇక్కడ చూస్తే ఇంటర్ఫేస్ అనేది యాప్ చాలా బాగుంటుంది. అది మనకి ఈ ఫీచర్స్ అన్నీ ఎనేబుల్ అవ్వాలంటే ఇవన్నీ మనం అలౌ చేసి అగ్రీ చేయండి. ఇవన్నీ ప్రాసెస్ అంతా బ్లూటూత్ కూడా ఆన్ చేయండి, పర్మిషన్స్ కూడా అడుగుతుంది, అలౌ చేయండి. మీకు కమ్యూనిటీలో యాడ్ అవ్వాలి అనుకుంటే మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ నేను జాయిన్ అవ్వాలనుకున్నాను కాబట్టి నేను ఎంటర్ చేశాను. ఇక్కడ చూస్తే ఇక్కడ యాడ్ న్యూ డివైస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా కనిపిస్తుంది మోటో బడ్స్ బేస్ గ్రీన్ కలర్ది. సో చాలా సింపుల్గా ఫాస్ట్గా సెటప్ అనేది అయిపోద్ది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు చాలా ఫీచర్స్ డాల్బీ అట్మాస్ నుంచి నోటిఫికేషన్ కూడా వచ్చింది ఇప్పుడు మనకి. సో డివైస్ అనేది సెటప్ అయిపోయింది, పేరు కూడా అయిపోయింది. ఇప్పుడు దీని ఫీచర్స్ ఇవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు యాప్ ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంటుంది దీనిది, చాలా మినిమల్గా చాలా నీట్గా కూడా ఉంటుంది. ఈ పర్మిషన్స్ అన్నిటిని అలౌ చేయండి. మీకు కాల్స్కి కానీ మ్యూజిక్ కానీ అన్నిటికీ మీకు ఇది పనికొస్తుంది. ఇంకా ఫస్ట్ టైం సెటప్ కాబట్టి పర్మిషన్స్ ఇవన్నీ అడుగుతుంది, కానీ తర్వాత నుంచి ఇంక మీకు డైరెక్ట్గా ఫాస్ట్ ఫేర్ అయిపోద్ది మీకు. సో ఇంకో నచ్చిన విషయం ఏంటంటే ఫిల్మ్వేర్ అప్డేట్స్ కూడా టైం టు టైం ఇస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే
మొత్తం అప్డేట్ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం ప్రొవైడ్ చేశారు ఇక్కడ డీటెయిల్గా. నేను అప్డేట్ కూడా ఇన్స్టాల్ చేస్తాను నేను, ఎందుకంటే బగ్స్ అనేవి ఫిక్స్ చేస్తారు, న్యూ ఫీచర్స్ అనేవి కూడా యాడ్ చేస్తారు. ఇలాంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చే బడ్స్ అనేవి చాలా తక్కువ అనమాట మనకి ఇక్కడ యాప్ ఇంటర్ఫేస్ చూసుకుంటే చాలా మినిమల్గా ఉంది. ఇది ఇప్పుడు మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లో ఉన్నది. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ నాయిస్ కంట్రోల్స్లోని. ఫస్ట్ది వచ్చేసరికి నార్మల్ మోడ్, సెకండ్ ట్రాన్స్పరెన్సీ, థర్డ్ అడాప్టివ్ అండ్ ఫోర్త్ది నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. ఇక్కడ మనకి అడాప్టివ్ హియరింగ్ కూడా ఉన్నది. ఇక్కడ మనకి సౌండ్ ఆప్షన్లోకి వెళ్తే ఈక్వలైజర్, హైరెస్, గేమింగ్ మోడ్, వాల్యూమ్ బూస్ట్ ఉన్నాయి. ఇక్కడ మన ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి పని తగ్గట్టు ఆటోమేటిక్గా సెట్ చేసుకోవడానికి అయితే మనకి ఆటో అయితే బెస్ట్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఈక్వలైజర్లోని ట్రెబుల్, మిడ్స్, హైస్, వోకల్స్ ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోగలరు అంటే టచ్ చేయండి వాటిని, లేదా వదిలేయండి. ఇక్కడ మీకు వాల్యూమ్ బూస్ట్ అనేది ట్రాఫిక్లో కానీ నాయిసీ ఏరియాస్లో పనికి వస్తుంది. వాల్యూమ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. మన గేమ్స్ ఆడే వాళ్ళకి లేటెన్సీ కోసం గేమింగ్ మోడ్ కూడా ఇచ్చాడు మనకి మోటరోలా వాళ్ళు. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ అనేవి సౌండ్లోనే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి గెస్టర్స్ ఓపెన్ చేస్తే మనకి లెఫ్ట్ ఇయర్ బడ్కి ఏమేమి ఫంక్షన్స్ ఇవ్వాలో ఇక్కడ మనకి గెస్టర్స్లో ఇచ్చారు. ఇక్కడ ట్యూటోరియల్ కూడా ఉన్నది చూడండి. లెఫ్ట్కి రైట్కి సపరేట్గా మనకి డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్కి ఇచ్చారు. మోర్లోకి వెళ్తే ఇన్ ఇయర్ డిటెక్షన్ ఉన్నది, ఫిల్మ్వేర్ అప్డేట్, బడ్స్ ఎక్కడైనా వదిలేస్తే రింగ్ మై బడ్స్ ఆప్షన్ ఉంది, ఫిట్ టెస్ట్ ఉన్నది. మనకి ఎప్పుడైనా బడ్స్ పెట్టుకున్నప్పుడు ఫిట్గా ఉందా లేదా అనేది టెస్ట్ చేయడానికి కూడా ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఇది చాలా మంచి విషయం. ఇది ఫిట్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు ఈ యాప్లోనే ఇక్కడ మనం చూసినట్టయితే డ్యూయల్ కనెక్షన్ కూడా ఉన్నది. మన ల్యాప్టాప్ కూడా పేర్ చేసుకోవచ్చు. విడ్జెట్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. మనకి హోమ్ స్క్రీన్లోనే విడ్జెట్ కింద కూడా పెట్టేసుకోవచ్చు ఈ యాప్. మన అస్తమానం యాప్ ఓపెన్ చేయకుండా ఇక్కడ మనకి నేమ్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. డివైస్ నేమ్ అనేది మనకు నచ్చినట్టు ఇక్కడ నుంచే మనం చేంజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ బ్లూటూత్ సెట్టింగ్స్కి వెళ్ళకుండానే ఇక్కడ మనకి ఎటువంటి యాడ్స్ కూడా లేవు ఇందులో. మనకి యాడ్స్ కానీ, బ్లోట్వేర్ కానీ, పాపప్స్ కానీ చాలా సింపుల్గా క్లీన్గా ఉన్నది. ఇప్పుడు మనం బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఒకసారి ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. AC HD ఆడియో కూడా ఉన్నది ఇక్కడ మీరు అన్ని ఆప్షన్స్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే బడ్స్కి, మన ఫోన్కి మంచి సింక్ అనేది ఉంటుంది అనమాట. సో పర్ఫెక్ట్గా సీమ్లెస్గా వర్క్ అవుద్ది అనమాట. చాలా లైట్ వెయిట్గా ఉన్నది. ఇక్కడ మీరు 1-2 అవర్స్ మూవీ చూసినా సరే మీకు ఎటువంటి ఇయర్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. చాలా మినిమల్గాను అండ్ లుక్ వైజ్ కూడా చాలా స్టైలిష్గా కూడా ఉన్నది చూడడానికి. అండ్ ఈ బడ్స్ అవుటర్ లుక్ అంతా కూడా మ్యాటి ఫినిష్ అనమాట. ఇదంతా ఫింగర్ ప్రింట్స్ ఏమీ అట్రాక్ట్ చేయట్లేదు ఈ బడ్స్ అనేవి ఎక్కడ కూడా. అండ్ దాంతోపాటు కేస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నది. మెటీరియల్ ఏదైతే యూజ్ చేస్తారో కానీ చాలా బాగున్నది. ఇది పైన మోటో బ్యాజింగ్ కూడా ఉన్నది. ఆ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.